గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 704. ఈ రోజు డైలీ మనీ షోలోని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది కదా. దీనిలో మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ తో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని కూడా క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 303 పాయింట్స్ పెరిగి 69,825 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 68 పాయింట్స్ పెరిగి 20,969 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ పాజిటివ్ గా రియాక్ట్ అయినా కూడా సెకండ్ హాఫ్ లో మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో అయితే బాగానే ప్రెషర్ చూసాం. చివరికి ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.19% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.70% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.9% కరెక్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ పాజిటివ్ గా రియాక్ట్ అయినా కూడా మాక్సిమం మీ పోర్ట్ఫోలియోస్ అయితే నెగిటివ్ లోనే ఉండొచ్చు. దానికి రీజన్ చాలా మంది పోర్ట్ఫోలియోస్ లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా ఉంటాయి కదా. ఈ రోజు సెషన్ లో సెకండ్ హాఫ్ నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో అయితే చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడింది. మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగానే కరెక్ట్ అయ్యాయి. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇంతలా కరెక్ట్ అవడానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మనం చూసినట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని మంచి ర్యాలీ కనపడింది కదా. బట్ కానీ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో అయితే మరీ అంతగా ర్యాలీ కనపడలేదు. సో ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇంత ఎక్కువగా పెరిగిపోవడం వల్ల మైట్ బి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే ఈ రోజు జరిగినట్టుంది. ఆ ప్రాఫిట్ బుకింగ్ తోనే మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని ప్రెషర్ చూసాం. బట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఏవైతే స్టాక్స్ పెరగలేదో లైక్ ఐటీ స్టాక్స్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్ ఏవైతే పెరగలేదో ఆ స్టాక్స్ మాత్రం ఈ రోజు పెరిగాయి. సో ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరగడం వల్ల ఈ రోజు సెన్సెక్స్ అండ్ నిఫ్టీలు పాజిటివ్ గా రియాక్ట్ అయినా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా ప్రెషర్ కి గురవడం వల్ల చాలా మంది పోర్ట్ఫోలియోస్ అయితే నెగిటివ్ లోనే ట్రేడ్ అయి ఉండొచ్చు. నో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇక్కడ నుంచి బాగా కరెక్ట్ అయిపోతాయంటే సమ్ టైమ్స్ ఏవైతే స్టాక్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కి వెళ్ళిపోతాయో అటువంటి స్టాక్స్ లోని కొన్నిసార్లు ప్రాఫిట్ బుకింగ్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూసినట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని చాలా రన్అప్ జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. మైట్ బి దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని ప్రెషర్ చూసి ఉండొచ్చు. నెక్స్ట్ ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది. ఈ మీటింగ్ లో మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. లాస్ట్ ఫ్యూ మీటింగ్స్ నుంచి ఆర్బీఐ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచట్లేదు కదా. ఈసారి కూడా మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండడంతో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోవచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎస్టిమేట్ చేసింది. మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగానే ఈసారి కూడా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెంచలేదు. కాకపోతే ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు కామెంట్ చేస్తూ వీళ్ళు 4% కి ఇన్ఫ్లేషన్ తీసుకురావాలని చెప్పి ఏదైతే టార్గెట్ ని పెట్టుకున్నారో అది అచీవ్ చేసే వరకు అయితే స్ట్రాంగ్ గానే వర్క్ చేస్తామని చెప్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని ఇన్ఫ్లేషన్ 5.4% గా ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో దాన్నే కంటిన్యూ చేస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ డిసెంబర్ మంత్ లోని మన కంట్రీలోని ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగేటువంటి రిస్క్ ఉన్నదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగి దానివల్ల మళ్ళీ ఇన్ఫ్లేషన్ గనక పెరిగినట్లయితే ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ అయితే స్ట్రిక్ట్ గానే యాక్షన్ తీసుకుంటుందని చెప్పి ఈయన కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే జీడీపీ రిలేటెడ్ గా కూడా శక్తికాంత్ దాస్ గారు కామెంట్ చేస్తూ ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని మన కంట్రీ యొక్క జీడీపీ 6.5% గ్రో అవచ్చు అని చెప్పి ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు 7% కి అప్వర్డ్ రివైజ్ చేశారు. అండ్ అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 24 Q3 లోని మన జీడీపీ 6% గ్రో అవచ్చు అని చెప్పి ప్రీవియస్ గా ఫోర్కాస్ట్ చేసినట్లయితే దాన్ని ఇప్పుడు 6.5% కి రివైజ్ చేశారు. అండ్ రిమైనింగ్ ఏ క్వార్టర్స్ లోని ప్రీవియస్ గా ఎంత ఫోర్కాస్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఎంతకి రివైజ్ చేశారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఈసారి జీడీపీ ఫోర్కాస్ట్ అప్వర్డ్ రివైజ్ చేశారంటే అది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బికాస్ మన ఎకానమీలోనైతే కంటిన్యూస్ గా యాక్టివిటీ అయితే బాగానే కనపడుతున్నది. దీంతో ప్రీవియస్ ఫోర్కాస్ట్ అయితే ఇప్పుడు అప్వర్డ్ కి రివైజ్ చేయడం జరిగింది. దీంతో పాటు యూపీఐ పేమెంట్స్ రిలేటెడ్ గా కూడా ఆర్బీఐ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లోని యూపీఐ పేమెంట్స్ ఏవైతే చేస్తారో దీని లిమిట్ ప్రీవియస్ గా 1 lakh ఉండేది, దాన్ని 1 lakh నుంచి 5 lakhs కి పెంచడం జరిగింది. దిస్ ఇస్ రియల్లీ పాజిటివ్. ఎందుకంటే హాస్పిటల్స్ లోని బిల్ పేమెంట్స్ అవి చేయాలంటే 1 lakh అలా లిమిట్ ఉన్నది అనుకోండి యూపీఐ పేమెంట్స్ ద్వారా అది కొంచెం టఫ్ అవుతుంది కదా. మన హాస్పిటల్స్ కి వెళ్ళినట్లయితే ఎంత బిల్లులు అవుతున్నాయో మన అందరికీ తెలిసిన విషయమే. సో దీంతో యూపీఐ పేమెంట్ లిమిట్స్ ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్పిటల్స్ లోని ₹1,00,000 నుంచి ₹5,00,000 పెంచడం జరిగింది. వీటితో పాటు శక్తికాంత్ దాస్ గారి దగ్గర నుంచి మరొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఇదేంటంటే డిజిటల్ లెండింగ్ లోని ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చేందుకు గాను లోన్ ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేసేటువంటి వెబ్ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు రిలేటెడ్ గా కొత్త గైడ్ లైన్స్ అయితే తీసుకురాబోతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో ఈ డిజిటల్ లెండింగ్ చేసేటువంటి కంపెనీస్ మనం చూసినట్లయితే పీబీ ఫిన్టెక్ వాళ్ళు పైసా బజార్ త్రూ ఈ డిజిటల్ లెండింగ్ చేస్తుంటారు. వీళ్ళతో పాటుగా ఇంకా ఏ కంపెనీస్ అయితే డిజిటల్ లెండింగ్ చేస్తాయో వాళ్ళు రిలేటెడ్ గా ఈ కొత్త గైడ్ లైన్స్ అయితే ఆర్బీఐ తీసుకురా
తీసుకురాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో శక్తికాంత్ దాస్ గారి దగ్గర నుంచి ఈ డిజిటల్ లెండింగ్ చేసేటువంటి వెబ్ అగ్రిగేటర్స్ రిలేటెడ్ గా ఎప్పుడైతే ఇటువంటి స్టేట్మెంట్ వచ్చిందో అది వీళ్ళ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ కాబట్టే ఈ రోజు సెషన్ లో పీబీ ఫిన్టెక్ స్టాక్ లో మార్నింగ్ నుంచి కూడా చాలా ప్రెషర్ కనపడింది. సో ఈ డిజిటల్ లెండింగ్ సైడ్ ఆర్బీఐ ఎటువంటి గైడ్ లైన్స్ తీసుకొస్తుంది అన్నది మనం చూడాలి. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లోని మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవి. నెక్స్ట్ ఈ రోజు సెబీ చైర్మన్ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. వన్ బై వన్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. దీనిలో ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ అండ్ పిఎంఎస్ మధ్యలోని మరొక న్యూ అసెట్ క్లాస్ ని తీసుకురావడానికి అయితే సెబీ చూస్తున్నట్లుగా ఇవి కామెంట్ చేశారు. మ్యూచువల్ ఫండ్ లోని వేరియస్ ఇన్వెస్టర్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, దీనిలో కొంత హై రిస్క్ తీసుకుని హై రిటర్న్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నటువంటి ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని కొంత రిస్క్ అయితే ఫేస్ చేస్తున్నారని, సో ఇలా రిస్క్ కొంచెం ఎక్కువ తీసుకుని హై రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలేటెడ్ గా సెబీ ఈ న్యూ అసెట్ క్లాస్ ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈవిడ కామెంట్స్ తర్వాత వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ కొత్త అసెట్ క్లాస్ ఏదైతే తీసుకొస్తారో అది సెబీ గైడ్ లైన్స్ అండర్ లో ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్స్ కి కొంతవరకు ప్రొటెక్షన్ అయితే దొరుకుతుందని చెప్పి సెబీ ఈ న్యూ అసెట్ క్లాస్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి చూస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీంతో పాటుగా సెబీ చైర్మన్ దగ్గర నుంచి వచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్, ప్రీవియస్ గానే చెప్పారు కదా T+0 సెటిల్మెంట్స్ అయితే తీసుకొస్తామని చెప్పి, ఈ T+0 సెటిల్మెంట్ ని కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే మనం ఏ రోజు అయితే ట్రాన్సాక్షన్ చేస్తామో అదే రోజు ఒకవేళ స్టాక్స్ కొన్నాం అనుకోండి, ఆ స్టాక్స్ వచ్చి మన డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అయిపోతాయి. ఒకవేళ స్టాక్స్ ని సెల్ చేసాం అనుకోండి, ఆ ఫండ్ సెటిల్మెంట్ ఏదైతే జరగాలో అది సేమ్ డే మన అకౌంట్ లోని జరిగిపోతుంది. కాబట్టి ఈ T+0 సెటిల్మెంట్ అయితే తీసుకురావడానికి చాలా రోజుల నుంచి సెబీ ప్రయత్నిస్తుంది. ప్రీవియస్ గా T+2 సెటిల్మెంట్ ఉండేది, దాన్ని మెల్లగా T+1 కి తీసుకొచ్చారు. T+0 సెటిల్మెంట్ ని తీసుకురావడానికి అయితే సెబీ స్ట్రాంగ్ గానే ప్రయత్నిస్తుంది. సో ఈ T+0 సెటిల్మెంట్ అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 ఎండింగ్ కల్లా కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి సెబీ చైర్మన్ కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ T+0 సెటిల్మెంట్ ని కనుక తీసుకొచ్చినట్లయితే అది ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. బికాస్ సెటిల్మెంట్ సేమ్ ట్రాన్సాక్షన్ డే రోజే జరిగిపోయినట్లయితే మన అకౌంట్ లోకి డబ్బులు మళ్ళీ వచ్చేస్తాయి కాబట్టి వేరే స్టాక్ ని కొనాలన్నా మనకి చాలా ఈజీ అవుతుంది. అండ్ వీటితో పాటు సెబీ చైర్మన్ ఐపీఓస్ రిలేటెడ్ గా కూడా చాలా ఇంపార్టెంట్ కామెంట్ చేశారు. రీసెంట్ గా ఐపీఓస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అవడంతో వేరియస్ ఐపీఓస్ అయితే ఓవర్ సబ్స్క్రైబ్ అవుతున్నాయి కదా. యాక్చువల్లీ ఇన్వెస్టర్స్ 100 షేర్స్ పొందడానికి ఏకంగా 2000 షేర్స్ కి బిడ్ చేస్తున్నారని, అండ్ అంతేకాకుండా ఈ ఐపీఓస్ లోని ప్రైస్ డిస్కవరీ అన్నది కూడా చాలా అన్యాచురల్ గా ఉన్నదని చెప్పి ఇవిడ కామెంట్ చేశారు. సో ఐపీఓస్ రిలేటెడ్ గా వీళ్ళు న్యూ మెథడాలజీని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సెబీ చైర్మన్ దగ్గర నుంచి కామెంట్ రావడం జరిగింది. సో రీసెంట్ గా మనం చూసినట్లయితే వేరియస్ ఐపీఓస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ బజ్ కనపడింది. అండ్ అలాగే ఐపీఓస్ లిస్ట్ అవుతున్న ప్రైస్ కూడా చూసినట్లయితే వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి ఐపీఓ ప్రైస్ కన్నా కూడా కొన్ని ఐపీఓస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కే లిస్ట్ అవుతున్నాయి. సో ఇవి కామెంట్స్ ని బట్టి ఈ ఐపీఓ డిస్కవరీ ప్రైస్ అది ఏదైతే ఉన్నదో వాటి రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అయితే తీసుకురాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ చేంజెస్ ఏమొస్తాయి అన్నది మనం చూడవలసి ఉన్నది. ఇవి ఈ రోజు మీటింగ్ లో సెబీ చైర్మన్ చేసినటువంటి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిన్న అండ్ అలాగే మొన్న ఈ 2 days కూడా ఇథనాల్ రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి ఏదైతే ఆర్డర్ వచ్చిందో దాంతో మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లో మనం ప్రెషర్ చూసాం. షుగర్ సిరప్ తోని ప్రొడ్యూస్ చేసేటువంటి ఇథనాల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్షన్ ని వెంటనే ఆపివేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆర్డర్ ని రిలీజ్ చేసింది. కాకపోతే సి హెవీ మొలాసిస్ ఇథనాల్ ప్రొడక్షన్ అయితే ఆపివేయట్లేదని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది. గవర్నమెంట్ దగ్గర నుంచి షుగర్ సిరప్ తో ప్రొడ్యూస్ చేసేటువంటి ఇథనాల్ పైన ఇటువంటి రిస్ట్రిక్షన్స్ రావడంతో లాస్ట్ 2 days గా మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లో మనం ప్రెషర్ చూసాం. అండ్ షుగర్ స్టాక్స్ తో పాటుగా ప్రాజ్ ఇండస్ట్రీ స్టాక్ లో కూడా మనకి చాలా ప్రెషర్ కనపడింది. ఇక్కడ ప్రాజ్ ఇండస్ట్రీ స్టాక్ షుగర్ కంపెనీ కాదు, ఇంజనీరింగ్ కంపెనీ అయినా కూడా ప్రాజ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఇంత ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే ఈ షుగర్ కంపెనీస్ పైన ఈ రిస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి రావడం వలన షుగర్ కంపెనీస్ క్యాపెక్స్ రిలేటెడ్ గా పెద్దగా ఇన్వెస్ట్ చేయకపోవచ్చు కదా. సో అది మార్కెట్ కి నెగిటివ్ సెంటిమెంట్ అయింది. దాంతోనే మనం ప్రాజ్ ఇండస్ట్రీ స్టాక్ లోని ఈ ప్రెషర్ చూసాం. బట్ కానీ గవర్నమెంట్ గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ ప్రొడక్షన్ పైన ఫోకస్ చేస్తా అన్నది. సో ఈ గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ ప్రొడక్షన్ పైన ఫోకస్ చేసినా కూడా అందులో మనకి క్యాపెక్స్ జరిగింది అనుకోండి, అది ప్రాజ్ ఇండస్ట్రీస్ కి పాజిటివ్ అవుతుంది. కాకపోతే మార్కెట్ లో ప్రెసెంట్ నెగిటివ్ సెంటిమెంట్ ఏదైతే టర్న్ అయిందో దాంతో ప్రాజ్ ఇండస్ట్రీ స్టాక్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం. అండ్ అంతేకాకుండా లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ప్రాజ్ ఇండస్ట్రీ స్టాక్ బాగా ర్యాలీ అయింది కదా. సో స్టాక్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతుంది. సో స్టాక్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవడం అండ్ మార్కెట్ లో ఈ నెగిటివ్ సెంటిమెంట్ రావడం, ఈ రెండిటితోని స్టాక్ లో మనం ప్రెషర్ చూస్తున్నాం. ఈ మార్కెట్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఏదైతే క్రియేట్ అయిందో అది కొన్నాళ్ళ వరకు ఈ స్టాక్ పైన ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ తో సంబంధం ఉన్నటువంటి కంపెనీస్ తో ఉండేటువంటి రిస్క్ ఈ కేసుని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. గవర్నమెంట్ పాలసీ ఒక్కసారి కొంచెం మారిందనుకోండి, దాంతో ఈ
గవర్నమెంట్ పాలసీస్ తో లింక్ అయి ఉండేటువంటి స్టాక్స్ లోని మనం బాగా ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ ప్రాజ్ ఇండస్ట్రీస్ అనే కాదు, మీకు గుర్తున్నట్లయితే ఐఆర్సిటీ స్టాక్ లో మంచి బస్ కనపడుతున్నటువంటి టైంలోని గవర్నమెంట్ దగ్గర నుంచి ఐఆర్సిటీసీ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. లైక్ ఐఆర్సిటీసీ యొక్క రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ రెవెన్యూ షేరింగ్ గవర్నమెంట్ తో ఉండబోతున్నట్టుగా గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ టైంలో ఐఆర్సిటీసీ స్టాక్ లో చాలా ప్రెషర్ చూసాం. కాకపోతే ఆ ఆర్డర్ ని గవర్నమెంట్ వెనక్కి తీసుకున్నా కూడా దాని తర్వాత ఐఆర్సిటీసీ స్టాక్ లోని పెద్దగా పాజిటివ్ మూమెంటం అన్నది కనపడలేదు. ఆ టైం నుంచి చూస్తే మోస్ట్ ఆఫ్ ది రైల్వే స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి, కానీ ఐఆర్సిటీసీ స్టాక్ లో మాత్రం పెద్దగా పాజిటివ్ మూమెంటం అన్నది కనపడలేదు. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఈ రైల్వే స్టాక్స్ ఏవైతే ర్యాలీ అవుతున్నాయో చాలా మంది రైల్వే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. ఆ ఇన్వెస్ట్ చేసేటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా గవర్నమెంట్ పాలసీస్ తో లింక్ అయినటువంటి ఈ రిస్క్ గురించి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అలర్ట్, ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ వాళ్ళు మెఫ్టాల్ పెయిన్ కిల్లర్ ఏదైతే ఉందో ఈ డ్రగ్ రిలేటెడ్ గా ఒక సేఫ్టీ అలర్ట్ నైతే రిలీజ్ చేయడం జరిగింది. ఈ డ్రగ్ ని చాలా మంది పెయిన్ కిల్లర్ గా యూస్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ ఈ డ్రగ్ ని ఎక్కువగా ఉమెన్ యూస్ చేస్తూ ఉంటారు. ఈ డ్రగ్ రిలేటెడ్ గా వీళ్ళు ఏం అలర్ట్ చేస్తున్నారంటే ఈ డ్రగ్ ని ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకి అడ్వర్స్ రియాక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని. బికాస్ ఈ డ్రగ్ లోని మెఫెనమిక్ యాసిడ్ ఉన్నది. ఈ మెఫెనమిక్ యాసిడ్ ఏదైతే ఉందో దీని వలన ఈ అడ్వర్స్ రియాక్షన్స్ వస్తాయని చెప్పి వీళ్ళు అలర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ పెయిన్ కిల్లర్ ని కనుక యూస్ చేస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెయిన్ కిల్లర్స్ పాపం చాలా మంది తెలియక మెడికల్ షాప్స్ నుంచి కొనుక్కుని డైరెక్ట్ గా యూస్ చేస్తుంటారు. ఇటువంటి పెయిన్ కిల్లర్ ని యూస్ చేసే ముందు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి యూస్ చేయడం అనేది చాలా బెటర్. అండ్ అంతేకాకుండా ఈ మెఫ్టాల్ మెడిసిన్ ఏదైతే ఉందో ఎక్కువగా ఉమెన్ యూస్ చేస్తుంటారు. అందుకనే మీ ఇంట్లో వాళ్ళని ఈ డ్రగ్ రిలేటెడ్ గా అలర్ట్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్, లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ఒక మదర్ అండ్ డాటర్ ఇద్దరు కూడా నోబెల్ ప్రైజ్ విన్ అయ్యారు, వీళ్ళ పేర్లు ఏంటి అండ్ వీళ్ళు ఎందులో నోబెల్ ప్రైజ్ విన్ అయ్యారని అడిగాను. వీళ్ళిద్దరు పేర్లు మారీ క్యూరీ అండ్ ఇర్నీ క్యూరీ. వీళ్ళిద్దరూ కూడా కెమిస్ట్రీలోని నోబెల్ ప్రైజ్ విన్ అవడం జరిగింది. అండ్ ఇందులో మదర్ అయినటువంటి మారీ క్యూరీ గారు ఫిజిక్స్ లో కూడా నోబెల్ ప్రైజ్ ని విన్ అయ్యారు. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్, మనం పెట్రోల్ వెహికల్స్ చూసాం, డీజిల్ వెహికల్స్ చూసాం, ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చూస్తున్నాం. అండ్ అలాగే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తో నడిచేటువంటి వెహికల్స్ కూడా వస్తున్నాయి. ఈ 4 వీలర్స్ లో ఇంత అప్గ్రేడేషన్ జరుగుతుంది కదా. అసలు మన ఇండియాలోని ఫస్ట్ వెహికల్ ఏది, ఏ కంపెనీ ఈ వెహికల్ ని తయారు చేసింది? మీకు ఒకవేళ దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో మీకు ఈ ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జొమాటోలోని ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 2.17% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ ఎంటైర్ స్టేక్ లోని ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లో 1.1% స్టేక్ అంటే అప్రాక్సిమేట్లీ 1127 crores వర్త్ షేర్స్ అయితే సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఒక బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 9.35 crores షేర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 1127 crores వర్త్ షేర్స్, ఈచ్ షేర్ 120 రూపీస్ 50 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఒకవేళ ఈ బ్లాక్ డీల్ లోని సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళే సెల్లర్స్ అయినట్లయితే దీనిలో బయర్స్ ఎవరు అన్నది మనం చూడాలి. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్, మన కంట్రీలో పొల్యూషన్ ని తగ్గించేందుకు గాను వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ అయితే ఆ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో యూజ్ చేసేటువంటి బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలక్ట్రిక్ బస్సెస్ తో అప్గ్రేడ్ చేస్తున్నారు కదా. దీంతో ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే ఈ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్ వాళ్ళకి ముంబై వాసాయ్ విహార్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి 40 ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయడంతో పాటు మెయింటైన్ చేసేందుకు గాను ఎల్ఓఏ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 60 crores అండ్ ఈ బస్సెస్ ని వీళ్ళు 7 months లోని సప్లై చేయాలి. నెక్స్ట్, స్టాక్ బ్రోకింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళు న్యూ క్లయింట్ ఆన్ బోర్డింగ్ లో వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని కంప్లైంట్స్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్పి ప్రీవియస్ గా సెబీ వీళ్ళపైన 2 years పాటు న్యూ క్లయింట్స్ ని ఆన్ బోర్డ్ చేయకూడదని చెప్పి ఒక రిస్ట్రిక్షన్స్ విధిస్తూ ఆర్డర్ అయితే రిలీజ్ చేసింది. ఒకవేళ వీళ్ళు కొత్త క్లయింట్స్ ని అక్వైర్ చేయలేదు అనుకోండి, వీళ్ళకి కొత్తగా వచ్చేటువంటి బిజినెస్ తగ్గిపోతుంది కదా. దాంతో సెబీ దగ్గర నుంచి ఈ ఆర్డర్ రావడం వల్ల ఆ టైంలో ఈ స్టాక్ లో అయితే మనం చాలా ప్రెషర్ చూసాం. సెబీ దగ్గర నుంచి ఈ ఆర్డర్ రావడంతో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళు ఈ ఆర్డర్ కి అగైనిస్ట్ గా సాట్ లోని అపీల్ చేసుకోవడం జరిగింది. సాట్ వీళ్ళిద్దరు వాదనలు విన్న తర్వాత వీళ్ళు కొత్తగా 2 years పాటు క్లయింట్స్ ని ఆన్బోర్డ్ చేయకూడదని చెప్పి సెబీ ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ అయితే తోసిపుచ్చినట్లుగా ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సాట్ ఇప్పుడు సెబీ యొక్క ఆర్డర్ ని తోసిపుచ్చింది కాబట్టి వీళ్ళు న్యూ క్లయింట్స్ ని ఆన్బోర్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇది ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ అంతేకాకుండా సెబీ వీళ్ళపైన ప్రీవియస్ గా 1 crore పెనాల్టీ కూడా విధించింది. దీనికి ఆ పెనాల్టీని కూడా సాట్ 20 lakhs రూపీస్ కి తగ్గించినట్లుగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. ఇది ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం.
నెక్స్ట్ ట్రావెలింగ్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సఫారీ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి క్రిసిల్ వాళ్ళు ఈ సఫారీ ఇండస్ట్రీస్ యొక్క లాంగ్ టర్మ్ క్రెడిట్ రేటింగ్ ని క్రిసిల్ ఏ స్టేబుల్ నుంచి క్రిసిల్ ఏ ప్లస్ స్టేబుల్ కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. కంపెనీస్ రిలేటెడ్ గా ఇటువంటి రేటింగ్ అప్గ్రేడ్స్ ఏవైతే వస్తుంటాయో అవి ఆ కంపెనీకి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి వచ్చేటువంటి రేటింగ్ అప్గ్రేడ్ వల్ల వీళ్ళ బారోయింగ్ కాస్ట్ ఫ్యూచర్ లో తగ్గేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రైల్వే వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టిటగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళు క్యూఐపీ రూట్ లోని 700 crores ఫండ్ రేస్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ క్యూఐపీ అయితే December 7th అంటే నిన్న ఓపెన్ అయింది. అండ్ ఈ క్యూఐపీ యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 976 రూపీస్ 10 పైసాగా ఫిక్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా ఈ ఫ్లోర్ ప్రైస్ లోని పెద్దగా వీళ్ళు డిస్కౌంట్ అయితే ఆఫర్ చేయలేదు. బట్ ఈ ఫ్లోర్ ప్రైస్ ఏదైతే ఉందో 976 రూపీస్ 10 పైసా దానిపైన వీళ్ళు ఫర్దర్ గా 5% డిస్కౌంట్ అయితే ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నో వీళ్ళు రైజ్ చేయబోయేటువంటి 700 crores ని వీళ్ళు డెట్ తగ్గించుకోవడానికి అండ్ అలాగే వర్కింగ్ క్యాపిటల్ రిలేటెడ్ గా యూజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ విండ్ ఎనర్జీ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. గవర్నమెంట్ విండ్ రీపవరింగ్ పాలసీని రివైజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా లో రేటింగ్ టర్బైన్స్ తో ఉన్నటువంటి ఓల్డ్ విండ్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొత్త హై రేటింగ్ టర్బైన్స్ తోని రీప్లేస్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే పాలసీని రివైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొత్త హై రేటింగ్ టర్బైన్స్ తో రీప్లేస్ చేయాలని చెప్పి న్యూస్ ఏదైతే వచ్చిందో అది విండ్ ఎనర్జీ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ ఐనాక్స్ విండ్ అండ్ సుజ్లాన్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో GMR ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ 12% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఈ GMR ఎయిర్పోర్ట్ స్టాక్ లోని ఈ రోజు బ్లాక్ డీల్స్ లోని 12% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ బ్లాక్ డీల్స్ లోని అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి GQG పార్ట్నర్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసినట్లుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. చూడాలి ఈ బ్లాక్ డీల్స్ లోని బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది వీటి డీటెయిల్స్ అయితే మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. మైట్ బి బయర్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బజ్ ఏమైనా కనపడిందేమో. దాంతోనే ఈ రోజు సెషన్ లో GMR ఎయిర్పోర్ట్ స్టాక్ లో మనకి ఇంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి సంఖ్య ల్యాబ్స్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి 96.42 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా మెరైన్ ఫిషింగ్ వెసల్స్ లోని వెసల్ కమ్యూనికేషన్ అండ్ సపోర్ట్ సిస్టమ్ రిలేటెడ్ గా 2-way MST టెర్మినల్స్ ని వీళ్ళు సప్లై చేసి ఇన్స్టాల్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దీని ద్వారా ఈ మెరైన్ ఫిషింగ్ వెసల్స్ మానిటరింగ్, కంట్రోల్ అండ్ సర్వేలెన్స్ కి యూజ్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ స్టాక్స్ లో అయితే చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ కర్ణాటక గవర్నమెంట్ త్వరలోనే స్టాంప్ డ్యూటీని పెంచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ స్టాంప్ డ్యూటీని పెంచే లోపలే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ స్టాంప్ డ్యూటీ కొంచెం తక్కువగా ఉన్నది కాబట్టి దానివల్ల ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ యొక్క సేల్స్ కూడా ఒకసారి కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. చైనాలోని ఈ నవంబర్ మంత్ లో రీటైల్ కార్ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినట్లయితే 26% పెరిగినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. చైనాలోని ఈ రీటైల్ కార్ సేల్స్ పెరిగినట్లయితే టాటా మోటార్స్ వాళ్ళు చైనాలో వాళ్ళ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ వెహికల్స్ ని సేల్ చేస్తుంటారు కదా. సో వీళ్ళ JLR సేల్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఇది టాటా మోటార్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు వినతి ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ వినతి ఆర్గానిక్స్ వాళ్ళ లోడ్ ఫెసిలిటీలోని OSBP అంటే ఆర్థో సెకండరీ బుటైల్ ఫినాల్ అండ్ DSBP అంటే డై సెకండరీ బుటైల్ ఫినాల్ వీటి యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ ని 8th December అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ OSBP ని అగ్రోకెమికల్స్, పాలిస్ట్రీన్, పెర్ఫ్యూమరీ అండ్ లిక్విడ్ సాల్వెంట్ డైస్ లోని యూజ్ చేస్తారని అండ్ DSBP ని అగ్రోకెమికల్స్ అండ్ స్పెషాలిటీ లిక్విడ్ డైస్ లోని యూజ్ చేస్తారని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నో మన ఇండియాలోని ఈ OSBP అండ్ DSBP ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఒకే ఒక్క కంపెనీ వినతి ఆర్గానిక్స్ వాళ్ళే అని ప్రెసెంట్ వీళ్ళ దగ్గర 5000 MT OSBP ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉన్నట్లయితే 1000 MT DSBP ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.